ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మీస్ పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే నా వీడియోస్ చూసారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. ఈరోజు మా మేనమామ మనమరాలి బర్త్డేకి వెళ్తున్నామండి. సెకండ్ బర్త్డే వాళ్ళు గ్రాండ్గా చేసుకుంటున్నారు. మనము బర్త్డే విశేషాలు ఏంటో మనము చూసేద్దామా? రండి, బర్త్డేకి వెళ్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను పెట్టిన గంజి వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. ఇప్పుడు మనం బర్త్డే పార్టీకి వెళ్తున్నామండి. నైట్ అయింది. మా మేనమామ బిడ్డది మనవరాలది అన్నట్టు. చూడండి, నేను వెళ్ళేసరికి బర్త్డే స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని పెట్టి పిల్లలతోని సరదాగా ఆటలు ఆడిస్తున్నాను అన్నట్టు. మీలో బర్త్డే ఎందుకు జరుపుకోవాలి, దాని విశిష్టత ఏంటి, ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. పూర్వం రోజుల్లో పిల్లలు పుట్టినరోజు అంటే పేరింటాలు చేసేవారు కదండి. ఇప్పుడు రోజుల్లో ఏం చేస్తున్నారు మీకు అందరికి తెలిసిందే. పార్టీలు, అలాగే విందులు, వినోదాలు ఇవన్నీ జరుపుకుంటున్నారు కదా. అలా కాకుండా మనం పుట్టినరోజు ప్రత్యేకత ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టినరోజును ఒక వేడుకగా జరుపుకోవటం అన్ని దేశాల సంస్కృతులలోని అంతర్భాగం. అవతార పురుషులు, ఆధ్యాత్మిక గురువులు, జాతిని నడిపించిన నాయకులు, ఏవైనా ఘనకార్యాలు చేసిన వారు కలకాలం గుర్తుంచుకోవాల్సిన వారు కనుక వారి జన్మదినాన్ని జయంతి పేరుతో వైభవంగా జరుపుకుంటున్నాం కదండి. ప్రతి వ్యక్తి తనని తాను విశిష్టుడుగానే పరిగణించుకుంటాడు. తన పుట్టుక ఒక ఘనకార్యంగా భావించుకుంటాడు కనుక ఆ రోజున పండుగగా జరుపుకోవాలని అనుకుంటాడు. అయితే ఆ వేడుకని ఎలా జరుపుకోవాలనో చాలామందికి సరిగా తెలియదండి. ఇక్కడ చూడండి, మా పిన్ని బాబాయ్ పక్కన కూర్చున్నారు. నేను కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ వీడియో షూట్ చేస్తున్నాను. నా వీడియోస్ తప్పకుండా చూస్తున్నారు. అందరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు చాలా సపోర్ట్ చేసినారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నానండి. అయితే చాలామందికి ఈ వేడుక ఎలా చేసుకోవాలో తెలియదండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే తలంటు పోసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, అర్ధరాత్రి కొవ్వొత్తులు ఆర్పి కేకులు కోయటం, అందరి మొహాన దానిని రుద్దడం, స్నేహితులతో కలిసి సరదాలు, సినిమాలు, షికార్లు తిరగడం, ఇంతే అనే అభిప్రాయం అందరి మనసుల్లో బాగా నాటుకుపోయింది కదండి. ఇంతేనా పుట్టినరోజు అంటే? ఇవి ఎప్పుడైనా మనం ఏ పండగకైనా చేసేవే కదా. మరి పుట్టినరోజు ప్రత్యేకత ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, పుట్టినరోజు మా మేనమామ మనమరాలది అన్నట్టు. ఆ పాప తల్లి కూతుర్లు ఇద్దరు సేమ్ డ్రెస్లోనే అందంగా రెడీ అయ్యి స్టేజ్ పైకి వచ్చి కేక్ కట్ చేస్తున్నారు. కేక్ కూడా ఎందుకు కట్ చేసుకోవాలి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం రోజుల్లో పిల్లల పుట్టినరోజు అంటే పేరంటం చేసేవారండి. ముత్తైదువులందరినీ కలిసి పాటలు పాడుతూ హారతులు ఇచ్చేవారు, అక్షితలు వేసి ఆశీర్వదించేవారు. వచ్చిన వారందరికీ పసుపు కుంకుమలు, తాంబూలాలతో పాటు తమకు శక్తి కొలది కానుకలు కూడా ఇచ్చేవారు. ఇప్పుడు పేరంటాల స్థానంలో పార్టీలు వచ్చేసాయి కదండి. మంగళహారతి స్థానాన్ని అమంగళకరమైన కొవ్వొత్తులతో ఆర్పేయటం ఆక్రమించుకుంది కదండి. దీపం వెలిగించడం శుభం, దీపం ఆర్పడం అశుభం. శుభకార్యాన్ని దీపం వెలిగించి ప్రారంభించడం భారతీయుల సాంప్రదాయం. పుట్టినరోజు పండగ అంటే శుభకార్యమే కదండి. మరి అలాంటి పుట్టినరోజును మనం ఏ పద్ధతిలో జరుపుకుందామో ఇప్పుడు చూసేద్దాం. రాబోయే సంవత్సరం అంతా ఎటువంటి పీడలు లేకుండా సుఖశాంతులతో ఉండాలని కోరుతో పుట్టినరోజు వేడుకను చేసుకోవాలి కదండి. మీలో ఎంతమంది ఇలా పుట్టినరోజు వేడుకను చేసుకుంటారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇక్కడ పింక్ డ్రెస్లో పాప, పింక్ డ్రెస్లో తల్లి బిడ్డ ఒకటే మ్యాచింగ్ వేసుకున్నారండి. పక్కన ఉన్న అతను వాళ్ళ హస్బెండ్, ఇటు పక్క రెడ్ శారీలో ఉండేది వాళ్ళ అత్తయ్య. చూడండి, పాప పుట్టినరోజు ఎంతో బాగా జరుపుకుంటున్నారు.
ఇప్పుడు ఇలా ట్రెండ్ అయిపోయింది కదండి. కానీ మనము ఇంట్లో చేసుకొని సాయంత్రం పూట ఇలాగా చేసుకోవచ్చు. నేను కూడా చెప్పేది అదే, పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి అనేది కదా. మనము ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మనం ఎన్నో చూస్తూనే ఉంటాం. పుట్టినరోజు పండుగ అంటే ఏంటి అంటే, పుట్టినరోజు అంటే శుభకార్యమే కదా. మరి అలాంటి పుట్టినరోజును మన పద్ధతిలో ఎలా జరుపుకోవాలన్నా మనం చూద్దాం. రాబోయే సంవత్సరం అంతా ఎటువంటి పీడలు లేకుండా సుఖశాంతులతో ఉండాలని కోరుతూ పుట్టినరోజు వేడుకను చేసుకోవాలి. ముందుగా చాంద్రమానం ప్రకారం బొట్టు పెట్టుకొని, అంటే మన డేటు, మనం పిల్లలు పుట్టింటారు కదా, ఆ డేటు ప్రకారం బొట్టు పెట్టి తలకు నూనె పట్టించి హారతి ఇచ్చి అభ్యంగ స్నానం చేయించాలండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. తర్వాత కొత్త బట్టలు ధరించి ఇంట్లో దేవుడికి పెద్దలకి నమస్కారం చేసుకోవాలి. మా చిన్నప్పుడు మేము ఇలాగే చేసుకునే వాళ్ళమండి. ఇప్పుడు ప్రాంతం తీరుగా మనం కూడా తయారైపోయినాం కదండి. అలా చేసుకోండి, వద్దనను. కాకపోతే మన పద్ధతిలో చేసుకున్న తర్వాత సాయంత్రం ఈ విధంగా మనము చేసుకోవచ్చు. తర్వాత ఇంట్లో దేవుడికి తప్పకుండా పరమాన్నం నైవేద్యం పట్టాలి. ఎందుకంటే బెల్లంతో వండిన పరమాన్నం శుభప్రదం, దేవత ప్రీతికరం, ఆయుర్వృద్ధికరం. ఎన్ని లాభాలున్న బెల్లం అన్నాన్ని తప్పకుండా నైవేద్యంగా పెట్టాలి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కోడిగుడ్డుతో చేసిన కేకులను ఇవన్నీ చేస్తున్నాం. దయచేసి మనం ఇంక నుంచైనా ఇది తెలుసుకొని మామూలుగా ఎగ్గు లేకుండా కేకును కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకే అన్ని శుభకార్యాలలో పరమాన్నాన్ని చేస్తారు. అలా మనకు జన్మనిచ్చిన అమ్మకు మనం కూడా పుట్టినరోజు చేయాలి. ఎందుకంటే మనకు అలా జన్మనిచ్చిన అమ్మకు మన పుట్టినరోజున తనకు కూడా పుట్టినరోజుగా భావించి వేడుకగా జరపాలి. ప్రతి బిడ్డ తన తల్లికి ఒక కొత్త చీర సమర్పించి పాదాభివందనం చేసుకున్న తర్వాత తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలి. మీలో ఎంతమంది ఇలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చిన్నగా ఉన్నప్పుడు పొద్దున్నే ఇలాగే తలకు నూనె పట్టించుకొని స్నానం చేసి కొత్త బట్టలు ధరించుకొని దేవుడి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత మా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం చేసుకునే వాళ్ళం. అప్పుడు మేము భక్షాలో బెల్లం అన్నమో చేసుకునేవి. సాయంత్రం ఇంట్లో ఏదో గోధుమ పిండితోని హల్వానో అది చేసుకొని అందరికీ పంచిపెట్టేవాళ్ళం. ఇప్పుడు కేకులు వచ్చేసాయి కదండి. అందుకోసానికే పుట్టినరోజు మన పాత పద్ధతుల్లోనే తప్పకుండా చేసుకుందాం. మన పిల్లల పేరు మీద మీకు శక్తి కొలది గుళ్ళోకి వెళ్ళో ఏదైనా అనాథ శరణాలయానికి వెళ్ళి పండు ఫలమో బిస్కెట్టో ఏదో ఒక రూపకంగా వాళ్ళ పేరు మీద తప్పకుండా మీరు కూడా ఇప్పించే ఏర్పాటు చేయండి. ఇక్కడ పాప పుట్టినరోజుతో మేము కూడా ఫోటోలు దిగామన్నట్టు. ఇక్కడ చూడండి, ఇంకా పుట్టినరోజు కార్యక్రమం అంతా అయిపోయింది. డిన్నర్కి వచ్చేసాం. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అన్నీ పెట్టారు. నేను మాత్రం వెజ్జే తీసుకున్నానండి. రాత్రిపూట నాన్ వెజ్ తీసుకుని, ఆ రోజు సోమవారం పడింది కనుక నేను నాన్ వెజ్ తినను అన్నట్టు. ఇక్కడ అంతా నాన్ వెజ్ అని చెప్పేసి మా వారికి చెప్పి నవ్వుతున్నానండి. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా నాకు లైక్ చేస్తారని అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే చీరలకు గంజి పెట్టుకునే వీడియో చేశాను కదండి. దానికి 1,00,000 మంది వ్యూస్ వచ్చాయి. 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి. చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. బర్త్డే పార్టీ అయిపోయింది, మనం ఇంటికి వెళ్తున్నాం. మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్.